రాజమహేంద్రవరం రూరల్ మండలం కొల్లుమూరులో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ను ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసీపీ సర్కార్ హయాంలో పేదవాడి నోటి దగ్గర కూడును లాగేశారని, జగన్ హయాంలో పేదలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించారంటూ కూడా తెలియజేశారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు నాయకత్వంలో ఈ రూరల్ మండలంలో పాల్మూరు పంచాయతీలో అన్నా క్యాంటీన్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ నిమిత్తంగా ఇక్కడ పాల్మూరు ఎత్తం వల్ల ఇక్కడ చాలా పేదలు ఉన్నారు. అంటే ఈ ఎయిర్పోర్ట్ రోడ్లో దగ్గర ఇలా గోకారం కానీ అందరూ పొద్దున్న ఎత్తి వెనక్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఆగి ఈ అన్నా క్యాంటీన్ ఎత్తం వల్ల చాలామంది లబ్ధి పొందుతారని, అంటే ఎవరు ఎక్కడైనా భోజనం 5 రూపాయలకి భోజనం 5 రూపాయలు టిఫిన్ అన్నది అలా మనకి మినిమం 100 రూపాయలు పెట్టుకుని తిని భోజనం 5 రూపాయలకి వస్తుందంటే పేదలందరూ ఎయిర్పోర్ట్ రోడ్డు కనుక పెద్ద రోడ్లు అందరూ ఆగి భోజనం చేసి వెళ్తారని దాన్ని గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ఇవ్వడం వల్ల చాలామంది పేదలకి 5 రూపాయలకే భోజనం అన్నది నివర్తించి ఇవ్వడం వల్ల పేదలకు చాలా మేలు జరుగుతుందని కోరుకుంటూ అలాగే మన ఈ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అన్నది నిర్మించి చాలా చోట్ల 5 రూపాయలకే భోజనం పెట్టాలి, పేదలందరికీ ఆకలి తీర్చాలి. అంటే మినిమం ఒక ఇంటికాడ వండుకోపోయినా చిన్న అంతా వచ్చి దగ్గరలో ఉన్న పేదలందరినీ భోజనం చేయమనే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం జరిగింది. ఈ మేలు ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడు మర్చిపోరని ఈ భోజనం కార్యక్రమం అందరూ మేము చూసుకుంటూ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అన్నా క్యాంటీన్ నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈరోజు శుభదినం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి స్మృతిగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ కొంతమూరులో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ రోజు నుంచి కూడా కేవలం 5 రూపాయలకే మంచి ఆహారం ఉదయం సాయంత్రం ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఏదైతే పేదవారి సంక్షేమ లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో అన్నా క్యాంటీన్లు పెట్టాలని దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పేదవాడికి ఆకలి దప్పులు తెచ్చడం మన లక్ష్యంగా ఉండాలి, ప్రజా సంక్షేమం మన లక్ష్యంగా ఉండాలి. ఈ కేంద్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన స్థానిక నాయకులు ఈశ్వరుడు గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలకి అధికారులకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే అన్నగారి విగ్రహం కూడా భారీ ఎత్తున లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఈ కేంద్రం పేదవాడికి అండగా ఉంటుందని మరో 2-3 కేంద్రాలు కూడా రాజమహేంద్ర రోడ్లో ప్రారంభించబోతున్నాం. నిర్మాణంలో ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం సవినీగా మనం చేస్తూ ఇప్పుడు మన అన్నగారి ముద్దుల పట్టిక, అన్నగారి తనయ ఉన్నత విలువల కోసం రాజకీయాల్లో ముందుకు సాగే వనిత శ్రీమతి పురంధేశ్వరి గారు మాట్లాడతారు. స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అని చెప్పి మన పెద్దలు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఆకలితో ఉన్న వారికి పట్టేడు అన్నం పెట్టినా, దాహార్తిని దాహార్తులు ఉంటే వారి దాహార్తిని తీర్చిన, అనారోగ్యంతో బాధపడే వారికి మంచి వైద్యాన్ని అందించిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరిసే ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దాన్ని అనుసరించి కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే తప్పకుండా నందమూరి తారక రామారావు గారు ఆ స్వర్గం నుండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఎందుకంటే ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి అదేవిధంగా ఇవాళ రాజమండ్రి రూరల్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి 30 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే 25 రూపాయలు ఇవాళ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 5 రూపాయలకి పేదవాళ్ళకి భోజనం పెట్టే పరిస్థితి ఉంది. అంటే పేదల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని ఆశించామో అదే విధంగా ఇవాళ అభివృద్ధి, మరొక పక్క సంక్షేమంలో ఇది ఒక భాగం. ఈ సంక్షేమం కూడా పేదలకి పట్టడం నిన్ననే అనపర్తిలో చూసాం. ఒక మహిళ ఎక్కువల నుంచి ఫ్రీ బస్సులో అనపర్తి వచ్చి ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి మరలా ఆవిడ ఫ్రీ బస్సులో బెక్కువలు వెళ్తూ ఉంది. ఆ విధంగా పేదలు దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి పెద్ద ఎత్తున దాతలు కూడా ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో చూసినట్లయితే గత వారం రోజుల్లో 4 కొత్త అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో, గోపాల్పూర్ నియోజకవర్గంలో, మొన్న రాజానగర్ నియోజకవర్గంలో, ఈవేళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో దాదాపు 269 అంటే ఈవేళ 270 పెట్టడం జరిగింది. ఇంకో 4 కొత్తగా రాబోతున్నాయి. రోజుకి దాదాపు 2,72,000 మంది అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకి మాత్రమే మనం భోజనం అందించగలుగుతున్నాం. అదేవిధంగా ఇది ప్రభుత్వం చేపట్టే కార్యక్రమమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్కి మీకున్నటువంటి అంటే మీ ఏ శుభకార్యం వచ్చినా మీ కుటుంబంలో ఒక పెళ్లి రోజు వచ్చినా లేకపోతే ఒక బర్త్డే వచ్చినా దయచేసి ఆన్లైన్కి వెళ్ళి అన్నా క్యాంటీన్ trust.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏ క్యాంటీన్లో మీరు దానం చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అమౌంట్ ఎంతైనా సరే 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే 76 లక్షలు అవుతుంది. ఎవరైనా సరే మీ కుటుంబాల్లో మంచి శుభకార్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా డొనేట్ చేయవలసిందిగా కోరుతూ ఒక్కొక్క ఇక్కడ మనకి టిఫిన్ చూసినట్లయితే 17 రూపాయలు ఖర్చు అవుతుంది. భోజనం పొద్దున్న కానీ సాయంత్రం కానీ భోజనాలు చూసినట్లయితే 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క భోజనం నుంచి మొత్తం ఈ క్యాంటీన్లో పెట్టే భోజనాల వరకు అన్నిటికీ కూడా మీరు డొనేట్ చేయగలరు. తప్పనిసరిగా ముందుకు వచ్చి మంచి కార్యక్రమాన్ని 5 రూపాయలకు అందించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అత్యాధునిక పాకశాలలు వంటశాలలు ఏదైతే అక్షయ పాత్ర ట్రస్ట్ ఉందో వారి ద్వారా వీళ్ళన్నిటికీ కూడా భోజనం అందజేయడం జరుగుతుంది.
చాలా శుద్ధిగా చాలా మంచి ఇంగ్రీడియంట్స్తో రోజు కూడా దీన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భోజనం కాదు, రా మెటీరియల్స్ కూడా తప్పనిసరిగా అంటే చాలా నాణ్యమైన క్వాలిటీ కలిగినటువంటి భోజనాలు ఇక్కడికి అందజేస్తున్నాం. మీరు భోజనం చేసి